Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share and subscribe. అసలు మీరు ఫస్ట్ ఇండస్ట్రీ పరంగా మీరు తీసుకున్నటువంటి సొమ్ము ఎంత ఎంత పే చెక్ ఎంత తీసుకున్నారు ఫస్ట్? అంటే ఇంక టైటిల్ కార్డ్సే కదా, అలా కదా? అంతే అంతేంటంటే స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఇట్స్ పాకెట్ మనీ. 1000 రూపీస్ ఇచ్చారండి ఫస్ట్. అది నాకు 1,00,000 రూపాయలతో సమానం. ఎందుకంటే అండి అప్పుడు నాకు మొత్తం కాలేజ్ ఫీజు ఇయర్ ఫీజే ఒక 5,000 ఎంత ఉండేది. ఓ సూపర్. అలాంటి టైంలో నాకు ఒక టైటిల్ రాసినప్పుడు 1,000 రూపీస్ ఇచ్చాను, చాలా హ్యాపీ అండి. అలా నేను కాలేజ్ ఫీజు అదే చెప్పానండి. నేను చదువుకోవడానికి మా పేరెంట్స్ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకోలేదు. మా ఫాదర్ లేరు, మా మదర్ హౌస్ వైఫ్, ఆవిడ ఇంటి దగ్గర ఉంటారు. చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచారు నన్ను. కానీ నేను బిఎఫ్ఏ చేశాను. లేదంటే ఇక్కడ హైదరాబాద్ లో ఒక రూమ్ లో ఉండి ఇక్కడే వండుకుని తిని కాలేజ్ చదువుకున్నాను. ఇదంతా ఇండస్ట్రీ నుంచి వచ్చిందండి. ఏ కాలేజ్ లో చదువుకున్నారు? నేను జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. సో ఎవరండి ఇన్స్పిరేషన్? ఇందాక నేను అడిగాను మిమ్మల్ని, ఎవరిని చూసి నేర్చుకున్నాను, ఎవరిని ఇన్స్పైర్ అయ్యి తీసుకుని డైరెక్టర్ పరంగా అంటే ఎవరి పేరు చెప్తారు? ఇవి అంటే స్టేజ్ వైజ్ గా ఉన్నాయండి. ఫస్ట్ నేను డ్రాయింగ్ ఆర్ట్ నేర్చుకోవడానికి కాకినాడలో మా గురుగారు బాబా గారు అని ఒక ఆయన ఉన్నారండి. ఆయన దగ్గర నేను ఆర్ట్ నేర్చుకున్నాను. ఆయన లెటరింగ్ రాస్తుంటే ఒక స్టైల్ గా రాసేవారు అనమాట. స్కేల్ పెట్టి లెటరింగ్ రాసేవారు. ఆయన రాస్తున్నప్పుడు ఇలా రాస్తే బాగుంటుంది అన్నట్టు నేను ఆర్ట్ అనేది నేను అక్కడ కాకినాడలో నేర్చుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు డైరెక్షన్ సైడ్ ఏం తెలియదు, కానీ కోరిక ఉంది. అంటే డైరెక్టర్ అవ్వాలి అనేది గోల్ అవుతుందండి. ఈ మధ్యలో నాకు ఆర్ట్ రావడం వల్ల కొంచెం సైడ్ ఆర్ట్ డైరెక్షన్ చేయొచ్చు కదా. ఫ్యామిలీ ఎవరైనా ఎప్పుడైనా ఫ్యామిలీ మెంబర్స్ కలిసినప్పుడు ఇంకా సెటిల్ అవ్వలేదా, ఎందుకంటే 20 years జర్నీ. 2006 లో కాలేజ్ జాయిన్ అయ్యాను. డిపార్ట్మెంట్ లోకి రాకుండా ఒక 10 years ఉన్నాయి. ఇక్కడ డిపార్ట్మెంట్ లోకి వచ్చిన తర్వాత 10 years ఉన్నాను. ఈ జర్నీ అంతట్లో నాకు ఆర్ట్ వర్క్ వచ్చి మా గురుగారు కాకినాడ నుంచి అండి. ఇకపోతే డైరెక్షన్ అనేది మాత్రం గౌతమ్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయినప్పుడు ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ జాబ్ వదిలేసి డైరెక్టర్ అవ్వాలని రాసుకుని ఒప్పించి, సుమంత్ గారిని ఒప్పించి, ప్రొడ్యూసర్స్ని ఒప్పించి సినిమా చేసి హిట్ కొట్టి జెర్సీ లాంటి సినిమా తీసి 2 నేషనల్ అవార్డులు తీసుకున్నారు ఆయన. అది నాకు జర్నీ చాలా ఎక్కువ ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది అండి. దాన్ని నాకు ఓకే అంటే అంటాం కదండి, గురుగారు అంత కాకపోయినా మనం మంచి సినిమా అటెంప్ట్ చేయలేవు, లేదంటే ఒక మంచి డైలాగ్ రాయాలి, లేదా ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ సీన్ ఒకటి తీయాలి, ఇలా అనేది ఒక కోరిక అనేది ఆయన నుంచి. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఇమీడియట్గా నాకు మళ్ళీ సెకండ్ పర్సన్ కూడా ఆయన కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. అక్కడి నుంచి వచ్చేసి డైరెక్టర్ అవ్వాలని ఎవరి దగ్గర వర్క్ చేయకుండా ఆయన అంతా ఓన్ ఆయనే ప్రొడ్యూస్ చేసుకుని ఒక సినిమా చేసి అది చూపించి ఒక ప్రొడ్యూసర్స్ని ఒప్పించి మసూదా చేశారు. ఆయన నుంచి కూడా నాకు ఓకే నేనంటే ఇంకా డిపార్ట్మెంట్లో ఉన్నానండి. డిపార్ట్మెంట్లో లేకుండా స్ట్రగుల్స్ 5-6 years ఉండి కూడా చేస్తున్నారు. దానివల్ల నేనైతే ఇది స్ట్రగుల్ కాదు, నేను ఎప్పుడు స్ట్రగుల్ గా ఫీల్ అవ్వలేదు, జర్నీగా ఫీల్ అయ్యా. అక్కడి నుంచి అక్కడికి బయలుదేరి వెళ్ళాలి, ఏదో ఒక రోజుకి వెళ్తాం, కానీ మనం ప్రయత్నం చేయాలి, ఏ రోజు ప్రయత్నం ఆపకూడదు అని పెట్టుకున్నాను. ఇండస్ట్రీలో మీరు కలిసిన ఫస్ట్ సెలబ్రిటీ ఎవరు? ఫస్ట్ సెలబ్రిటీ అంటారండి సుమంత్ గారు అండి. సుమంత్ గారు మళ్ళీ రావటం అంతకుముందు చేసినవి నేను తమిళ్లో ఒక ఆయన నరేన్ గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన కలిసా మళ్ళీ రావకంటే ముందు. తెలుగులో అయితే సుమంత్ గారు ఫస్ట్ సెలబ్రిటీ. ఎలా ఉండేవారు ఆయన అసలు? హౌ యూస్ టు బి? అసలు మామూలుగానే ఆయన చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు, చాలా కూల్ గా ఉంటారు. కూల్ అండి, చాలా కూల్. వస్తారు, మంచి రెడీ అయి కూర్చొని రెడీ అంటే చేసేస్తారు, వెళ్ళిపోతారు. అయితే నేను స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తానండి, మనం ఎవరైనా సరే, నేనైనా మీరైనా సరే, ఒక సినిమా రిలేటెడ్గా పనిచేస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే సినిమా అంటే విపరీతమైన పిచ్ ఉండాలి. సో అంటే చాలామందికి సినిమా అనగానే ఒక 70 mm చూసేదానికోసం కొంతమంది చాలా యుద్ధాలే చేస్తూ ఉంటారు, టికెట్ల కోసం వాటి కోసం. మీరు కాలేజ్ డేస్లో అప్పుడు ఏంటి, ఇంకా ఎలా ఉండేవారు? ఏదైనా ఒక సినిమాని రచ్చ లేపేసి సీట్లు ఎరగొట్టేసి స్క్రీన్లు చింపేసి టైప్ ఏమన్నా చేశారా వీరు గారు అంటే ఏం చెప్తారు? అలా చేయలేదు కానీ ఎక్కువ సార్లు సినిమా చూసాను. ఏం సినిమా చూసారు ఎక్కువ సార్లు? ప్రేమించుకున్నాం రా. మీరు లవ్ మ్యారేజే కదా? కదా.
ఓకే. లవ్ మ్యారేజ్ కాదండి, అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. కాకపోతే ప్రేమించుకున్నారు. ఆ సినిమాకి ఒక క్విజ్ లాంటిది ఏదో పెట్టారు. ఒక హెలికాప్టర్ వచ్చి పక్కన అమ్మాయి దగ్గర పడుతుంది, దానికి ఎన్ని రంగులు ఉన్నాయి, లేదంటే ఇలా ఒక క్విజ్ Okay. పెట్టారండి ఆ టైంలో. ఓకే. నేను ఇప్పుడు మా పురుష ఏ థియేటర్లో అయితే రిలీజ్ అయిందో అదే థియేటర్లో నేను సినిమా 23 సార్లు చూసానండి. డైలీ వెళ్ళిపోయేవాడిని, చాలా తక్కువ టికెట్ ఉండేది. డైలీ వెళ్ళి కూర్చుని ఆ సినిమా చూసి ఎంజాయ్ చేసేవాడిని. అలా చూసాను. అలా సో అంటే ఇంకొకటి కూడా చెప్పొచ్చు అండి, సినిమా అంటే ఎలా వచ్చింది, లేదంటే అసలు సినిమాకి అసలు నాకు మా ఫ్యామిలీ మెంబర్స్కి అసలు ఎవరికి సినిమా అంటే టచ్ లేదు, సినిమా సంబంధం లేదు. కానీ ఒకటి ఉందండి, అదేంటనంటే మా అమ్మమ్మ గారు పాల వ్యాపారం, ఇంట్లో గేదెలు అన్ని అలాంటివన్నీ ఉండేవి, ఆవులను. ప్రతిరోజు పాలు తీసేసిన తర్వాత సాయంత్రం సెకండ్ షో సినిమాకి వెళ్ళేవారు. ఓహో సూపర్. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు సినిమాలు రిలీజ్ అవుతుంది. కాకినాడలో సినిమా రోడ్లో ఒకే రోడ్లో 18-20 థియేటర్లు ఉంటాయండి. ఓకే. ఈ సినిమా దొరకకపోతే నెక్స్ట్ సినిమా ఏదో ఒక సినిమా, ఏదో సినిమా దొరుకుతుంది. సెకండ్ షో పర్టికులర్ సెకండ్ షో అండి. అది మా అమ్మమ్మ గారికి. తర్వాత మా మావయ్య గారు, ఆయన కూడా విపరీతంగా సినిమాలు చూసి, మా మావయ్య గారు ఏంటి మా అమ్మమ్మ గారికి చెప్పకుండా ఆయన ఒక సినిమాకి వెళ్ళేవాడు. ఓకే. సాయంత్రం పాలన్నీ తీసేసిన తర్వాత మా అమ్మమ్మ గారు ఇలా వాళ్ళతో చిన్నప్పుడు 9 గంటల వరకు మెలకుగా ఉంటే వాళ్ళతో సినిమా చూడొచ్చండి. ఈ లోపు ఈ 7-8 గనక నిద్రపోతే మాత్రం నన్ను అక్కడ మంచం మీద వదిలేసి సినిమాకి వెళ్ళిపోయేవారు. మిడ్ నైట్ వచ్చేవారు. ఓకే. అలాగే మా మదర్ కూడా, మా మదర్ ఎలా అంటే అండి, ఒక్కొక్కసారి తెలియకపోయినా సరే హిందీ సినిమాలు ఏ ఉన్నా వెళ్ళిపోయేవారు అటండి. చూస్తే లోపల అంతా వేరే వాళ్ళు ఉంటే మళ్ళీ వచ్చేసి అలా మా మదర్ చెప్పేవారండి. ఎక్కువ మా ఇంట్లో ఎక్కువ సినిమా లవర్స్ అంటే సినిమా చూడడం వరకు, అదే పర్టికులర్ గా సెకండ్ షోస్. ప్రతిరోజు సెకండ్ షో. నా చిన్నతనంలో మా సిస్టర్ గొడవ పెడుతుంటే మా సిస్టర్ని ఒకసారి చేతికి తాడు పెట్టి కట్టేసి మా మదర్ సినిమాకి వెళ్ళిపోయారు. అలా అంటే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండేది, అల్లరి చేస్తుంది, ఉండు ఇక్కడే ఉండని. అలా మా ఇంట్లో ఎక్కువ సినిమా చూసేవాళ్ళు ఎక్కువ ఉన్నారండి. కానీ వాళ్ళు ఎవరికి సినిమా తీయడానికి అలాంటి అదేం తెలీదు. నాకు మా ఫాదర్ వచ్చి ఆయన ప్రెస్ లో పనిచేసేవారు. ఆయన మా మదర్ అంటే మా ఫాదర్ నేను తక్కువ చూశాను, కానీ మా మదర్ చెప్పిన విషయాలు ఏంటంటే సాయంత్రం ఈవినింగ్ 6కి అలాగ ఒక పేపర్ వచ్చేది అట సిటీలో వరకు. అది అక్కడ ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. అక్కడ లెటర్స్ రివర్స్ లో పెడతా ఉండేవారట మా ఫాదర్. వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ పెరిగారట మా ఫాదర్. అక్కడ ఆ ప్రెస్ లో వర్క్ చేసేవారట. అది చెప్తూ ఉండేవారు. అది నాకు దాని నుంచి అలా ఎక్కువ చెప్తూ విన్నప్పుడు తెలుసో తెలియక మీకు చిన్నది ఉందండి. నేను అలా ఏం ఆలోచించాను అంటే, సీన్ ని రివర్స్ లో ఆలోచిస్తే మా ఫాదర్ ఎలా లెటర్స్ రివర్స్ లో పెట్టేవారు, అవి వింటున్నప్పుడు నాకు ఏదైనా ఒక విషయాన్ని రివర్స్ లో ఆలోచిస్తే అలా చేసిందే ఇందులో పమ్మిసాయి గారి సీన్ అండి. అందరూ పెళ్ళాం సంపాదన మీద బతుకుతా ఉంటారు, అసలు మొగుడు సంపాదన మీద బతకడానికి మీకు సిగ్గులేదు అని రివర్స్ లో రాస్తే కొంచెం ఫన్ జనరేట్ అవుతుందా లేదంటే అన్నట్టు అలా కొంచెం అనిపించింది.